ఇది కేవలం ఆర్థిక విద్యా వీడియో. దయచేసి మీ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం చర్చిద్దాం. 30 ఏళ్ల వయసులో ఆర్థిక ప్రయాణం ఎలా ఉండాలి అని. మన దగ్గర శ్రోత పంపిన కొన్ని నోట్స్, ఆర్టికల్స్ ఉన్నాయి. రెడిట్ చర్చలు, యూట్యూబ్ కథనాలు కూడా చూశాం. వీటి ఆధారంగా ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, ఆర్థిక ప్రణాళిక, ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులు, వీటి గురించి లోతుగా మాట్లాడుకుందాం. మన లక్ష్యం ఏంటంటే ఈ కీలకమైన టైంలో మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం. అవును, ఖచ్చితంగా. 30 ఏళ్ల వయసు ఆర్థిక జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్ లాంటిది. బాధ్యతలు పెరుగుతాయి, కెరియర్ కూడా బాగానే ఉంటుంది, పెట్టుబడి పెట్టడానికి కూడా టైం ఉంటుంది కదా. అంటే మంచి ఆర్థిక పునాది వేసుకోవడానికి ఇది సరైన సమయమన్నమాట. అయితే పెట్టుబడుల గురించి డైరెక్ట్గా వెళ్లే ముందు కొన్ని బేసిక్స్ చూద్దాం. ఇవి చాలా ముఖ్యం. ముందు బడ్జెటింగ్. ఆ 50-30-20 రూల్ ఉంది కదా. 50% అవసరాలు, 30% కోరికలు, 20% పొదుపు లేదా పెట్టుబడి. ఆ రూల్ బాగా పాపులర్ కదా. ఖర్చులు ట్రాక్ చేయడం కూడా ముఖ్యమే. అవును. అలాగే అత్యవసర నిధి అంటే ఓ 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు ఏదైనా లిక్విడ్ ఫండ్లోనో సేవింగ్స్లోనో ఉంచుకోవాలి. సడన్ గా ఏదైనా అవసరం వస్తే ఉపయోగపడుతుంది. అంతే. ఇంకోటి, ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులు, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ లాంటివి ముందు తీర్చేయడం బెటర్. వడ్డీకే సగం పోతుంది లేకపోతే. నిజమే. ఆ తర్వాత ఇన్సూరెన్స్, ముఖ్యంగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే వార్షిక ఆదాయానికి ఓ 10-12 రెట్లు ఉండేలా చూసుకోవాలి. అలాగే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. రైట్. ఈ బేసిక్స్ అన్నీ సెట్ అయ్యాక ఇక మ్యూచువల్ ఫండ్స్ వైపు వద్దాం. వీటి గురించే ఎక్కువ ప్రశ్నలున్నాయి మన సోర్సెస్లో. క్లుప్తంగా చెప్పాలంటే చాలా మంది డబ్బులు కలిపి ఫండ్ మేనేజర్లు షేర్లు, బాండ్లలో పెడతారు, అంతే కదా? అవును, కరెక్ట్. దీనివల్ల రిస్క్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. డైవర్సిఫికేషన్ అంటారు కదా. వీటిని సెబీ అంటే మన మార్కెట్ రెగ్యులేటర్ చూసుకుంటుంది. చిన్న మొత్తంతో కూడా స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. అంటే 500 రూపాయలతో కూడా? అవును. ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నెలకు 500 రూపాయలతో కూడా మొదలు పెట్టొచ్చు. చాలా ఈజీ. 30 ఏళ్ల వయసులో ఇంకా చాలా టైం ఉంటుంది కదా రిటైర్మెంట్కి. అందుకే ఈక్విటీ ఫండ్స్లో కొంచెం ఎక్కువ పెట్టొచ్చు. 100 - వయస్సు రూల్ ప్రకారం అంటే 70% వరకు ఈక్విటీలో పెట్టొచ్చా? అదొక గైడ్ లైన్ లాంటిది. పెట్టొచ్చు, ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఈక్విటీ మంచి రిటర్న్స్ ఇవ్వగలదు కాబట్టి. కానీ మొత్తం డబ్బంతా ఒకే దాంట్లో పెట్టకూడదు. డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యం. అంటే ఎలా? అంటే కొంచెం ఈక్విటీ ఫండ్స్లో, కొంచెం డెట్ ఫండ్స్లో, అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చేవి, కావాలంటే కొద్దిగా బంగారంలో, ఇలా విభజించుకోవాలి. ఉదాహరణకి 40% ఈక్విటీ, 40% డెట్, అలా. ఓకే, బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. అవును. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఓర్పు, క్రమశిక్షణ. ఎస్ఐపిల ద్వారా రెగ్యులర్గా పెడితే రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ ఉంటుంది. అంటే మార్కెట్ తగ్గినప్పుడు కూడా కొనడం వల్ల తక్కువ రేటుకే ఎక్కువ యూనిట్స్ వస్తాయి కదా? ఎగ్జాక్ట్లీ. చాలా మంది చేసే తప్పేంటంటే మార్కెట్ పడగానే భయపడి ఎస్ఐపిలు ఆపేస్తారు. అది అస్సలు చేయకూడదు. ఆ ఫోమో అంటారు కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అందరూ కొంటున్నారని మనమూ కొనడం, అది కూడా తప్పేనంటారా? ఖచ్చితంగా. ఎవరో చెప్పారని, హాట్ టిప్స్ అని వాటి వెంట పడకూడదు. మన లక్ష్యాలేంటి, వాటికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ఇది మ్యారథాన్ లాంటిది, స్ప్రింట్ కాదు. మరి పన్నుల సంగతి ఏంటి? అది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది, ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన మార్పులతో. నిజమే, కొంచెం కాంప్లికేటెడ్. సింపుల్గా చెప్పాలంటే ఎంఎఫ్ల లాభాలపై పన్ను అనేది ఆ ఫండ్ ఈక్విటీదా, డెట్దా అనే దానిమీద, డెట్ ఫండ్స్కి మార్చ్ 2023 తర్వాత కొన్న వాటికి ఎంతకాలముంచినా షార్ట్ టర్మ్గానే చూసి మన స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ వేస్తున్నారు. ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారు. అదా అసలు మార్పు. మరి ఈక్విటీ ఫండ్స్? ఈక్విటీ ఫండ్స్ 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉంచితే లాంగ్ టర్మ్, అప్పుడు కొంచెం తక్కువ పన్నుంటుంది. 1.25 lakhs లాభం వరకు మినహాయింపు కూడా ఉంది. దానిపైన 12.5% అన్నమాట. ఓ, బెటర్. సంవత్సరం లోపే అమ్మేస్తే షార్ట్ టర్మ్, అప్పుడు 20% పన్ను పడుతుంది. ఎస్ఐపిల విషయంలో ఫస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో లెక్కిస్తారు. కొంచెం వివరంగానే ఉంది. సలహా తీసుకోవడం మంచిదేమో. అవును, అవసరమైతే తీసుకోవాలి.
అలాగే ఫీజులు కూడా గమనించాలి. రెండూ ముఖ్యమైనవి. ఒకటి ఎక్స్‌పెన్స్ రేషియో, అంటే ఫండ్ మేనేజ్మెంట్‌కి ఏటా తీసుకునే ఫీజు. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. రెండోది ఎగ్జిట్ లోడ్, అంటే వాళ్ళు చెప్పిన టైం కన్నా ముందే డబ్బు తీసేస్తే వేసే పెనాల్టీ. ఇవి రెండూ చూసుకుని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు అంతా ఆన్లైన్ కదా, మరి ఈ రోబో అడ్వైజర్ల సంగతేంటి? వాటిని నమ్మొచ్చా? తక్కువ ఖర్చు అంటున్నారు. రోబో అడ్వైజర్లు బేసిక్ ప్లానింగ్కి స్టార్ట్ చేయడానికి బాగుంటాయి. తక్కువ ఖర్చు, ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు, బయాస్ ఉండదు. మరి హ్యూమన్ అడ్వైజర్ అవసరం లేదా? అవసరం ఉంటుంది. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి కాంప్లెక్స్ అయినప్పుడు లేదా మార్కెట్ పడినప్పుడు భయమేసినప్పుడు ఒక మనిషి ఇచ్చే భరోసా, పర్సనల్ గైడెన్స్ వేరు కదా. మన జీవితంలో మార్పులొస్తాయి, పెళ్లి, పిల్లలు, ఇల్లు. అప్పుడు మన ప్లాన్ మార్చాల్సి వస్తుంది. అప్పుడు హ్యూమన్ అడ్వైజర్ బాగా హెల్ప్ చేస్తారు. అంటే రెండుట్ని కలిపి వాడుకోవచ్చేమో. అవును, అదొక మంచి అప్రోచ్. టెక్నాలజీ వాడుకుంటూనే అవసరమైనప్పుడు ఎక్స్పర్ట్ సలహా తీసుకోవటం. సరే, ఫైనల్గా మనం చూసిన సోర్సెస్లో చెప్పిన కొన్ని కామన్ మిస్టేక్స్, అంటే 30sలో చేసే తప్పులు ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దామా? తప్పకుండా. మార్కెట్ పడినప్పుడు ఎస్ఐపి ఆపేయటం, అదొకటి. ఫోమోతో ఇన్వెస్ట్ చేయటం, సోషల్ మీడియాలో ఎవరో ఫిన్ఫ్లుయెన్సర్ చెప్పారని గుడ్డిగా ఫాలో అవడం. అవును, గోల్స్ లేకుండా ఇన్వెస్ట్ చేయటం కూడా. అవును, సరైన గైడెన్స్ లేకుండా యాప్స్ వాడేయటం, స్పీడ్గా రిటర్న్స్ కావాలని చూడటం. ఇవన్నీ కామన్గా చేసే పొరపాట్లే. మనం ఇదంతా మాట్లాడుకున్నాం గదా. సంపద సృష్టించడం ముఖ్యం, కానీ దాంతోపాటు మనం చేసే పెట్టుబడులు మన విలువలకు తగ్గట్టుగా ఉన్నాయా అని ఆలోచించడం కూడా ముఖ్యమనిపిస్తుంది. అంటే ఎలా? ఉదాహరణకు, నైతిక విలువలు పాటించే కంపెనీలలో లేదా పర్యావరణానికి మేలు చేసే వాటిలో పెట్టుబడి పెట్టడం. దానివల్ల కేవలం డబ్బు లాభమే కాకుండా ఒక రకమైన సంతృప్తి కూడా వస్తుందేమో. ఇంట్రెస్టింగ్ పాయింట్. కేవలం రిటర్న్సే కాదు, ఆ పెట్టుబడి వెనుకున్న పర్పస్ కూడా చూడాలంటున్నారు. అవును, దాని గురించి కూడా ఆలోచించాలి. సరే, ఈ చర్చ మన శ్రోతలకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.